సాధారణంగా ఐఐటి అంటే చదువు ర్యాంకులు మాత్రమే అనుకుంటాం. కానీ ఐఐటి హైదరాబాద్ పరిశోధకులు అంతకు మించి ఆలోచిస్తున్నారు. మారుమూల ప్రాంతాలకు ప్రాణవాయువుల మందులు చేరవేసే డ్రోన్ల నుంచి అంతరిక్షంలోకి దూసుకెళ్లే రాకెట్ ఇంజిన్ల వరకు సమాజ శ్రేయస్సు, దేశ రక్షణే ధ్యేయంగా అద్భుతాలు సృష్టిస్తున్నారు. సామాన్యుడి కష్టాలను తీరుస్తూ అంతర్జాతీయ స్థాయిలో భారత ఖ్యాతిని చాటేందుకు విద్యార్థులు చేసిన ఆవిష్కరణలేంటో మీరు చూసేయండి. ఐఐటి హైదరాబాద్ ఆవిష్కరణలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఎప్పుడూ కొత్త కొత్త ప్రయోగాలతో ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తోంది. ప్రజల ప్రాణాలను కాపాడే వైద్య పరికరాలైనా, సామాన్యుడి ఆర్థిక భారం తగ్గించే యంత్రాలైనా ఇక్కడ నిత్యం ప్రాణం పోసుకుంటున్నాయి. దేశ విదేశీ విద్యార్థులు ఇందులో భాగస్వాములవుతున్నారు. సాధారణంగా సోలార్ ప్యానెల్స్ అంటే ఇంటి పైకప్పులకే పరిమితం. కానీ ఐఐటిహెచ్లో తయారవుతున్న కొత్త రకం ఫ్లెక్సిబుల్ సోలార్ ప్యానెల్స్ భవనాల గోడలకు అమర్చుకోవచ్చు. సాధారణ ప్యానెల్స్ కంటే ఎక్కువ కాలం ఉంటాయి. ఒకవేళ పాడైపోయినా రీసైకిల్ చేసి తిరిగి వాడుకునేలా వీటిని డిజైన్ చేశారు. దీనివల్ల ఇంటికి అవసరమైన విద్యుత్తును పొందడమే కాకుండా అదనపు విద్యుత్తు అమ్ముకునే వీలుంది. నేను పవాకా ఎనర్జీ స్టార్టప్లో వర్క్ చేస్తున్నాను. ఈ స్టార్టప్ 2022 డిసెంబర్ 8న ఎస్టాబ్లిష్ చేశారు టీఐపీ బిల్డింగ్ ఐఐటి హైదరాబాద్లో. సో మా కాన్సెప్ట్ ఏంటంటే పల్చని సోలార్ సెల్స్ తయారు చేయడం. సో ఇవి ఎందుకు మేము తయారు చేస్తున్నామంటే బయట చూసిన సోలార్ సెల్స్ అవి చాలా బల్కీగా పెద్దగా ఉంటాయి. అవి బిల్డింగ్ రూఫ్ మీద మాత్రమే పెట్టుకోగలం. బట్ మా సోలార్ సెల్స్ ఏంటంటే ఇవి చాలా పల్చగా ఉంటాయి, ట్రాన్స్పరెంట్గా ఉంటాయి అండ్ రీసైక్లబుల్. చాలా తక్కువ ధరలో మేము తయారు చేస్తాము. మా గోల్ ఏంటంటే ఇవి రూఫ్ టాప్ మీదే కాకుండా బిల్డింగ్లో సైడ్లు కూడా పెట్టుకొని ఎనర్జీ జనరేట్ చేద్దామనేది మా ఆలోచన. మేము తయారు చేసే సోలార్ సెల్స్లో యూవీ అండ్ ఐఆర్ఎస్ బ్లాకర్ కూడా ఉంటాయి. అందువల్ల మీ రూమ్ హీట్ ఎక్కదు ఫస్ట్, దానివల్ల మీ ఏసీ కరెంట్ తగ్గుతుంది. మా గోల్ ఏంటంటే ఒక బిల్డింగ్కి వచ్చే మొత్తం ఎనర్జీ సప్లై మొత్తం మేము ఈ సోలార్ ప్యానెల్స్ ద్వారానే జనరేట్ చేయాలనేది మా గోల్. మరో అత్యాధునికమైన ఆవిష్కరణతో ముందుకు వచ్చారు ఇంజనీరింగ్ విద్యార్థి కపిల్. తమ బృందం అత్యవసరమైన వారికి వేగంగా మందులు చేరవేయడానికి ఎయిర్ అంబులెన్స్ తరహాలో డ్రోన్ రూపొందించారు. ఇది మారుమూల గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు సైతం నిర్ణీత సమయంలో మెడిసిన్స్ చేరడానికి ఉపకరిస్తుందని చెబుతున్నారు. నిత్యావసర వస్తువులతో పాటు గృహ అలంకరణలను సైతం గంటల్లోనే ఇంటికి చేర్చే లాజిస్టిక్ ఎయిర్ క్రాఫ్ట్ను ఇక్కడ రూపొందిస్తున్నారు. నా స్టార్టప్ పేరు లాజిక్ సార్. మేము ఏం చేస్తామంటే ఎయిర్ క్రాఫ్ట్స్ లాజిస్టిక్స్ కోసము బిల్డ్ చేస్తాము. ఇది మా మెయిన్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది ఒక 20 kgs తీసుకెళ్తుంది, ఒక 200 kilometers కోసం. సో ఇది బేసికలీ మెయిన్ సిటీస్, Tier 1 సిటీస్, హైదరాబాద్ లాంటి సిటీస్ నుంచి Tier 2, Tier 3 సిటీస్, విత్ ఇన్ స్టేట్ Tier 2, Tier 3 సిటీస్కి లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయడానికి. సో దీంతో ఏమవుతుందంటే ట్రక్స్ ఇవన్నిటితో కంపేర్ చేస్తే డెలివరీ టైం తగ్గిపోతుంది. సో 200 kilometers వెళ్ళడానికి ఒక ట్రక్ 4 hours 5 hours తీసుకుంటే దీంతో మనము 1.5 hourలో కంప్లీట్ చేయొచ్చు. దీని యూజర్ టెస్టింగ్ ఇవన్నిటి కోసం రావడానికి ఇంకా డెవలప్మెంట్ ఫేజ్లో ఉన్నాం. సో యూజర్ టెస్టింగ్ ఇవన్నీ ట్రై చేయడానికి ఇంకొక 12 months to 18 months పడుతుంది. దాని తర్వాత మా ప్లాన్ ఇంకా పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ చేయడం. అది ఒక 300 kgs పేలోడ్ 600 kilometers వరకు తీసుకెళ్ళడానికి. బేసికలీ శాటిలైట్ కమ్యూనికేషన్ త్రూ ఆపరేట్ చేస్తాం. టేక్ ఆఫ్ అయి నుంచి డెస్టినేషన్ వరకు మొత్తము ఆటోమేటెడ్ ఉంటుంది. సో వి పుట్ ద వే పాయింట్స్, లైక్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎట్లా వెళ్ళాలి, ఏ హైట్లో వెళ్ళాలి, ఏ స్పీడ్లో వెళ్ళాలి, అది మెన్షన్ చేస్తాం దీంట్లో. వీధి వ్యాపారులు, రోడ్డు పక్కన తోపుడు బండ్లు పెట్టుకుని జీవనం సాగించే చిరు వ్యాపారుల కోసం
ఎలక్ట్రిక్ వాహనం రూపొందించారు ఐఐటిహెచ్ మరికొందరు ఇంజనీర్లు. ఈ వాహనం ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. తక్కువ ఆకృతితో ఉండి ఎక్కువ సామాన్లను మోసుకెళ్తుందని వారు చెబుతున్నారు. ట్రయల్ రన్స్ కూడా ప్రారంభమయ్యాయని కొంతమంది వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఇది ఎలక్ట్రిక్ వెహికల్ మేము స్ట్రీట్ వెండర్స్ కోసం తయారు చేసాము. ఇక్కడ మనం చూడొచ్చు, ఇప్పుడు స్ట్రీట్ వెండర్స్ అందరూ బండి తోసుకుంటా చాలా ఇబ్బంది పడతారు హెవీ వెయిట్స్తోని. సో మేము ఇక్కడ ముందు స్టోరేజ్ అండ్ వెనకాల స్టోరేజ్ అండ్ ఫ్లాప్స్ ఎక్స్టెండ్ అవ్వి మనకి స్టోరేజ్కి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది. సో ఇది ఎలక్ట్రిక్ వెహికల్ మనకి ఓవర్ నైట్ ఛార్జ్ చేసుకుంటే మార్నింగ్ అంతా రన్ చేసుకోవచ్చు. సో వీఆర్ మనం స్ట్రీట్ వెండర్స్ కోసం అనేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వెహికల్ డెవలప్ చేసాము. 100 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది సింగిల్ ఛార్జ్కి మనకి 5 to 7 hours ఛార్జ్ టైం పడుతుంది. అప్రాక్సిమేట్లీ 1 lakh అనుకోండి. రెంటల్ లాగా కూడా ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ అప్ ఫ్రంట్ వెహికల్ కొనడానికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సో మేము ఇంకా ప్లాన్స్ కూడా తెస్తున్నాము దీనిపైన. సామాన్యుల అవసరాలే కాదు, దేశ రక్షణ, అంతరిక్ష రంగంలోనూ ఐఐటిహెచ్ ముద్ర వేస్తోంది. అందుకు నిదర్శనం ఇక్కడ తయారీలో ఉన్న రాకెట్ ఇంజిన్. దేశంలో మునుపెన్నడూ ఎరుగని విధంగా ఇక్కడ తయారవుతున్న రాకెట్ ఉపగ్రహాన్ని మోసుకెళ్లి నిర్ణీత కక్షలో శాటిలైట్ను వదిలి తిరిగి యథాస్థానంలోకి వచ్చేలా ఈ రీ ఎంట్రీ వెహికల్ డిజైన్ చేసినట్లు వివేక్ యాదవ్ చెబుతున్నారు. तो हम लोग यहाँ पे बना रहे हैं रॉकेट. तो बेसिक टेक्नोलॉजी ये है कि हम लोग हाई कैपेसिटी रीयूजेबल रॉकेट पे बना रहे काम कर रहे हैं, जिसपे हम लोग हाई कैपेसिटी पेलोड को स्पेस में ले जाएंगे. और दूसरा टेक हम लोग डेवलप कर रहे हैं कि रीयूजेबल रॉकेट बना रहे हैं. फॉर एग्जांपल रॉकेट जाएगा, रॉकेट का काम होता है सैटेलाइट को स्पेस में भेजना. तो हमारा रॉकेट जाएगा और सैटेलाइट को अपने ऑर्बिट में भेजेगा, मतलब स्पेस में, और वापस ही उसी जगह पे आ जाएगा. तो हम लोग इंक्रीज कर रहे हैं कि कितनी रॉकेट लॉन्च कर पाए पर ईयर, और हम लोग इससे कॉस्ट भी कर पाएंगे पूरे पेलोड कैपेसिटी जितना हम लोग भेज रहे हैं. इन इंडिया देयर इज नो सच रीयूजेबल रॉकेट yet developed, so we are developing a reusable rocket. Other companies भी डेवलप करी, पर हमारे इंडिया में अभी तक कोई reusable rocket अब तक बना नहीं है. तो we are trying to build a reusable rocket for our Indian market. సమాజ శ్రేయస్సు కోసం ఈ విద్యార్థులు చేస్తున్న పరిశోధనలు సక్సెస్ అయి త్వరగా ప్రజలకు అందుబాటులోకి రావాలని ఆశిద్దాం.